హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎంతకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే ఈ యష్మి గౌడ క్లాన్, సో వీళ్ళ క్లాన్ అనేది కరెక్ట్గా ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితేనేమి, వాళ్ళ బిహేవియర్ అయితేనేమి, వాళ్ళు చేసే ప్రవర్తన కరెక్ట్ అనిపించిందా మీకు? అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ అనిపిస్తే ఎందుకు అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఎందుకు మీకు నచ్చలేదు కూడా కింద కామెంట్ చేయండి. సో నా వర్షన్ ఏందనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలానే ఈరోజు మొత్తం వీడియో చూసిన తర్వాతకి, అంటే ఈ టుడే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది మెయిన్గా ఒక పెద్ద పాయింట్ ఉంది. ఒకటి, ఆదిత్య ఓము పేషెన్సీ లెవెల్స్. సో తను ఏ విషయానికి అంత తొందరపడకుండా ప్రతిదీ కూడా నిదానంగా ఆలోచించడం అయితేనేమి, ఓకే తను ఓడిపోయినప్పటికీ కూడా ఆపోజిట్ టీం వాళ్ళు ఎంత పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేసినా, ఈ టాస్క్ ఇచ్చేసి అని పనిష్మెంట్ చేసినా కూడా, సో ఇప్పుడు మనం ఓడిపోయినాం కాబట్టి మనం డెఫినెట్గా మనం ఫేస్ చేయాలి, ఈ సిచ్యువేషన్ని మనం భరించాలి. మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏంటిదో మనం చూపించుకోవాలి. అంత తప్పించి వాళ్ళ మీద అరుస్తే లేకుంటే ఏడుస్తే వచ్చేది ఏముండదు. సో ఏదైనా కూడా హ్యాపీగా తీసుకోవాలి, హ్యాపీగా ఆడుకోవాలి అన్నట్టు చెప్పి మాట్లాడుతుండు. నాకు నిజంగా నచ్చింది. గ్రేట్ అబ్బా నువ్వు అన్న, గ్రేట్ అన్న నువ్వు ఆదిత్య ఓం అన్న. సో ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మీకు తెలుసు, సో 3 క్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సైనికులకు రాజు లేని సైన్యం కరెక్ట్ కాదని చెప్పేసి బిగ్ బాస్ ఏం చేసిండు. సో 3 క్లాన్స్ ఎలాగో 3 చీఫ్స్ కాబట్టి వీళ్ళకి ఒక క్లాన్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్లాన్ అని చెప్పేసి వీళ్ళని ఫస్ట్ ఎవరైతే ఇంతకుముందుకు వీళ్ళు ఆ 3 టీమ్స్ గెలిచిలో వాళ్ళకు సెలెక్షన్, ఎవరిని మీరు సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అది అయిపోయింది. నెక్స్ట్ మిగతా హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరి క్లాన్కి వాళ్ళకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళ పర్సనల్ చాయిస్ అనమాట. సో ఏ కంటెస్టెంట్ని వీళ్ళు తీసుకోవాలనుకున్నది. సో పర్సన్ని పిలుస్తారు బిగ్ బాస్. అప్పుడు ఎవరైతే ఆ పర్సన్ కావాలనుకుంటుందో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, రీజన్ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఈ సొల్లు ఎందుకు చెప్తున్నాం అంటే, ఇంతకుముందుకు 2 days వీడియోస్ మనం చేయలే, సో కొన్ని రీజన్స్ అందుకే చెప్పేసాను అనమాట. అయితే నిన్న లాస్ట్ ఎపిసోడ్ చేసిండు, వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిండు. సో మీకు ఇప్పుడు నిఖిల్ క్లాన్ ఏమో చిన్నది, సో మిగతా 9క క్లాను అలానే యష్మి గౌడ క్లాన్ ఏమో పెద్దది, ఈక్వల్గా ఉంటారు. సో అంటే వాళ్ళ సభ్యులు మొత్తము. అయితే ఈ 2 క్లాన్స్లలో ఎవరు గొప్ప అని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇది కాన్సెప్ట్. కాబట్టి వీళ్ళకి టాస్క్లు. సో నేను ఒక టాస్క్ ఇచ్చిండు, నెట్ ఉంటుంది, మనం హాకీ లెక్క ఉంటాము. సో గోల్ కీపర్ బాల్ని ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు గెలిచినట్టు. సో 2 times ఆడిలు, బట్ అందులో ఎక్కువ గెలిచింది ఎవరంటే, సో ఇక్కడ యష్మి గౌడ గెలిచింది. ఆనందంగా ఉబ్బి తబ్బిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసింది. సో అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. సో ఎక్కడైతే అయిపోయిందో అక్కడి నుంచి సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అంటే ఈరోజు కంటిన్యూటీ అనమాట. అయితే ఈరోజు టాస్క్ ఏంటంటే లూప్ ద హూప్స్ అనే టాస్క్. సో అక్కడ సర్కిల్స్ లెక్క ఉంటాయి అనమాట. సో ఈ సర్కిల్ని కామన్గా ఇలా పాయింట్స్ ఏంటంటే, ఈ హ్యాండ్స్ని ఉపయోగించకుండా జస్ట్ బాడీ నుంచి సర్క్యులేట్ చేసుకుంటూ స్టార్టింగ్ పాయింట్ నుంచి సర్కిల్ ఉంటుంది, హూప్ ఉంటుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చేసుకొని వీళ్ళ బాడీ త్రూ ఏం చేయాలంటే, వీళ్ళు మిగతా ఎవరైతే వీళ్ళ లూపు అంటే వీళ్ళ క్లాన్ ఉంటారో, సో ఈ క్లాన్ మెంబర్స్ అందరూ కూడా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకొని, హ్యాండ్స్ని పట్టేసుకొని ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరు తీసేసుకుంటూ, సో నెక్స్ట్ ఆ ఎండ్ పాయింట్లో పడేయాలన్నమాట. సో ఎవరైతే ఎర్లీగా పడేస్తారో ఆ క్లాన్ విజేత. అయితే ఇక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క విధంగా ఉంది. సో బిగ్ బాస్ పెట్టిన నియమం ఏంటిదంటే, అంటే రూల్ ఏంటిదంటే, వీళ్ళ బాడీలకు ఉండని చెప్పేసి అన్నారు. బట్ అది నువ్వు పళ్ళతో తీస్తున్నావా లేకుంటే చేతితో అయితే తీయొద్దు. సో అది మెయిన్ ఒక రీజన్ పెట్టిండు. అంటే ఎప్పుడైతే మనం క్లాన్ని తీసామో అప్పుడు చేతుల నుంచి తీయొద్దు, వేస్ట్ ఆఫ్ వేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ ఏంటిదంటే, బాడీ శరీరాల మీద నుంచి పోవాలని చెప్పేసి అన్నాడు. సో అది ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఇక్కడ ఈ 2 క్లాన్స్ వాళ్ళ స్ట్రాటజీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక క్లాన్ అంటే యష్మి గౌడ క్లాన్ ఏంటిదంటే, సో హ్యాండ్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఇట్లా వచ్చేసి ఇట్లా మొత్తం ట్రూ బాడీ నుంచి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇటు 9క ప్లాన్ వాళ్ళ ఈ క్లాన్ ఏం చేసిందంటే, సో తీసుకొని ఒక రింగ్ నుంచి ఇంకోరికి దూరుకుంటూ ఇటు నుంచి ఇటు మళ్ళీ పక్కకేయడం అనేది అట్లా చేసిండు. సో ఎంటర్గా అయితేనేమో మొత్తానికైతే వేసిన తర్వాతకి, సో మేము గెలిచినామని చెప్పేసి యష్మి గౌడ క్లాను, అలానే మేము గెలిచినామని చెప్పేసి 9క క్లాను అక్కడ అరవడం జరిగింది. సో కొందరు అక్కడ టాస్క్ ఏంది, సో గెలిచిన తర్వాతకి ఏమైపోయింది ఇక్కడ, సో జడ్జి దీనికి ఎవరు రిఫరీ అంటే ఎవరు జడ్జి. సో తను ఎవరంటే ఇక్కడ మనడు ఎవరు, నిఖిల్ గౌడ. సో నిఖిల్. సో నిఖిల్ ఏం చేయాలంటే దీనికి న్యాయ నిర్ణేత. అయితే తను చేయాల్సిందండి, ముందు ఎప్పుడైనా కూడా ఒక టాస్క్ అయినా బిగ్ బాస్ అని టాస్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక జడ్జి అయితే ఎవరు ఉంటారో, సో వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో రూల్స్ అన్ని ఎట్లున్నాయి అనేది కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆట ఆడడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ ఆట ఏ విధంగా ఆడుతున్నాం అన్నది ఎవరు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఫైనల్గా గెలిపే. ఇక్కడ ఇది షార్ట్ వేలు ఆడినామా లేకుంటే లాంగ్ వేలు ఆడినామా, జెన్యున్గా ఆడినామా లేకుంటే తప్పు చేసి గెలిచినామా అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. లాస్ట్ గెలిచిన తర్వాతకి ఆ గెలుపు కోసము మళ్ళీ గెలిచిన తర్వాతకి తను డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్పించి, తప్పు చేసినా డిఫెండ్ చేస్తారు, తప్పు చేయకుండా మేము కరెక్ట్ ఆడినా మేము గెలిచామని చెప్పేసి మాట్లాడుకుంటారు ఎవరైనా కూడా గెలిచిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి,
జడ్జిమెంట్ ఇచ్చే పర్సన్ ఖచ్చితంగా ఆ టాస్క్ రూల్స్ ఏంటి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. చదువుకున్న తర్వాతకి వీళ్ళ మధ్యలో వీళ్ళు ఆడే స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని నీకు అర్థమైన రూల్ ప్రకారం నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో కన్ఫ్యూజన్. ఒకసారి యష్మి గౌడ టీం గెలిచిందని చెప్పేసి అంటారు, నెక్స్ట్ ఏమో వీళ్ళు మనం డిఫెండ్ చేసుకుంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు, శరీరాల మీదుగా అని చెప్పేసి అన్నాడు, అంతేగాని త్రూ అవుట్ బాడీ వెళ్ళాలని చెప్పేసి చెప్పలే కదా. ఇది మా స్ట్రాటజీ అని మళ్ళీ చెప్పడంతో మళ్ళీ కరెక్టే కదా అని చెప్పేసి వీళ్ళకి డిసిషన్ ఇచ్చేసిండు. ఓకే, ఇక్కడ ఒకసారి నిన్న వాళ్ళు యష్మి గౌడ గెలిచిలు, ఈరోజు అంటే స్ట్రాటజీ అంతే, వీళ్ళకి బెటర్ స్ట్రాటజీ అప్లై చేసిళ్ళు. సో కామన్గా శరీరాల మీద అని చెప్పేసి తప్పించి ఇక్కడ పనులతో తీసేసినా కూడా వర్కౌట్ అవుతుంది అక్కడ. బట్ వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళది ఉంది. సో ఇలా ఏదైతే బెస్ట్ రిజల్ట్ ఇస్తో అదే గెలుస్తుంది. సో అందులో భాగంగా ఇక్కడ నైనిక క్లాన్ అయితే ఏదైతే ఉందో, సో ఆ క్లాన్ వాళ్ళు చాలా తెలివిగా షార్ట్ వేలో అంటే ఎక్కువ రిస్క్ లేకుండా, ఎక్కువ వర్క్ లేకుండా, ఎక్కువ అలసిపోకుండా వాళ్ళు ఈజీగా సో ఆ క్లాన్స్ వాడైతే ఉంటాయి కాబట్టి ఆ ఊక్స్ని అయితే మొత్తానికైతే ఆడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి మిస్టేక్ లేకుండా తీసుకొచ్చిళ్ళు. అయినప్పుడు కూడా వాళ్ళ ఆపోజిట్ టీము యష్మి గౌడ టీం అయితే ఒక చిన్నపాటి గొడవ వేసింది. మెయిన్గా యష్మి గౌడ నాకైతే ఈరోజు ఆమె బిహేవియర్ అయితే నాకు మెయిన్గా నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఒక పాయింట్ చెప్తా, తర్వాత దీనికి ఎండింగ్ అనేది సెకండ్ మనం లాస్ట్లో ఇద్దాం. ఎప్పుడైనా కూడా గెలిచినప్పుడు ఆనందపడద్దు, ఓడిపోయినప్పుడు బాధపడద్దు. ఒకరు గెలిచిలనుకో నీ మీద, సో వాళ్ళ గెలుపును మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మన మీద గెలిచిలని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనము వాళ్ళ గెలుపుని చూసి బాధపడొద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఓడిపోవచ్చు, బట్ రేపు ఖచ్చితంగా గెలుస్తా కావచ్చు. అప్పుడు మళ్ళీ నీ సిచ్యువేషన్ ఏంది, నీ గెలుపును నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు నీ ఓటమిని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలానే ఆపోజిట్ వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళ ఓటమిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ గెలుపుని కూడా. అప్పుడే మనం గెలిచినప్పుడు మన ఆపోజిట్ వాళ్ళు కూడా మన మీద ఏడవకుండా ఉంటారు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావో రేపు అదే మనకు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఓడిపోవచ్చు, ఇప్పుడు వాళ్ళ మీద ఏడ్చినావు, నెక్స్ట్ వాళ్ళు గెలిచిన అనుకో, వాళ్ళు ఒకరు ఓడిపోతే అప్పుడు వాళ్ళు కూడా ఏడుస్తారు కదా, అప్పుడు నీకేం లాభం. సో ఫైనల్గా నువ్వు హ్యాపీగా ఉంటావు కావచ్చు, బట్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతుంది, తెలిసిపోతుంది ట్రూ కలర్స్ ఏంటి అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ యష్మి గౌడ గురించి మాట్లాడుతున్నాను అనేది, ఇక్కడ మొత్తానికైతే యాజ్ పర్ రూల్గా మాట్లాడిన తర్వాతకి ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ సో నిఖిల్ అయితే వచ్చేసి ఏం చెప్పినంటే ఏ విధంగా స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ ఆపేసి అయితే మొత్తానికి నైన్క టీం వాళ్ళు గెలిచిళ్ళు, సో వాళ్ళే విన్నర్ బిగ్ బాస్ అని చెప్పేసిండు. సో దీంతో వాళ్ళది ఈక్వల్ అయిపోయింది. సో ఫస్ట్ టాస్క్ ఏమో యష్మి గౌడ, సెకండ్ టాస్క్ ఏమో నైన్కే గెలిచింది. గెలిచిన తర్వాతకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేయలేదన్నమాట, యష్మి గౌడ యాక్సెప్ట్ చేయలేదు, అసలు సీరియస్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిఖిల్ నువ్వు కావాలనే ఈ గేమ్ నువ్వు ప్లే చేసినావు, మేము ఈ స్ట్రాటజీ అంటే నువ్వు ఈ స్ట్రాటజీ అప్లై చేసుకొని నువ్వు గెలిచినావు, నువ్వు గేమ్ ఆడినావు, సో నువ్వు కావాలనే వాళ్ళకి జడ్జిమెంట్ అనేది ఫేవర్గా ఇచ్చినావు అని చెప్పేసి తను ఆల్మోస్ట్ అక్కడ పోర్ట్రే చేసేసింది అక్కడ మొత్తానికి. సో చేసేటప్పుడు అన్నాడు అక్కడ, ఈవెన్ అక్కడ నిఖిల్ కూడా అన్నాడు, సో నువ్వు ఆ విధంగా పోర్ట్రే చేసుకుంటే చేసుకో, సో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను యాజ్ పర్ రూల్ మాట్లాడుతున్నా, అది కూడా బుక్లో లేదు నువ్వు చెప్పినట్టు. సో త్రూ అవుట్ బుక్ మన బాడీ త్రూ పోవాలని చెప్పేసి ఇట్లా పోవాలని ఏం లేదు. సో శరీరాల మీదుగా అని చెప్పేసి అందరు తప్పించి అందులో నువ్వు ఒక స్ట్రాటజీ అప్లై చేసినావు, వాళ్ళు స్ట్రాటజీ అప్లై చేసిళ్ళు, ఎర్లీగా వాళ్ళు చేసిళ్ళు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఆ వీడియో చూసి ఉంటావు కదా, చూడండి ఇక్కడ నబీల్ వచ్చేసి తన దగ్గర రింగ్ అనేది కింద పడేసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మనం దగ్గర నుంచి మొత్తానికి ఆల్మోస్ట్ కింద పడిపోయింది. ఇక్కడ శేఖర్ భాష కాళ్ళ మీద ఉంది, సో ఒక లెగ్ కూడా అలానే తన రింగ్ అనేది అక్కడ ఉందండి, హూప్ అనేది, సో రింగ్ కాళ్ళనే ఉందన్నమాట. అప్పటికి వీళ్ళది అయిపోయేంత వరకు కూడా వీళ్ళకి కాలేదు. సో ఏ విధంగా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మాదే ఫస్ట్ అయిపోయిందని చెప్పేసి. ఓకే, ముందు నువ్వు పడేసుకో, వీళ్ళు ఈ విధంగా వీళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేసుకుంటున్నావు, కానీ ఇక్కడ నీ చేతిలో రింగ్ అనేది సో ఫస్ట్ నీ ఇక్కడ మీ దగ్గర నుంచి బాడీ నుంచి మొత్తానికి రింగ్ బయటికి రావాలి కదా, సో అది ముందు రాలేదు. సో ఏ విధంగా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, ఒక బాడీ చీట్ వచ్చింది కదా అనుకున్నారు. కాకపోతే ఇక్కడ అభయ్ కూడా అంటుండు కదా, సో మేము కరెక్ట్ ఆడినాం వి ఓన్ ద గేమ్, వి ఓన్ ద టాస్క్ అంటుంది. కానీ మరి అక్కడ మొత్తానికి అయితే అటు కింద అయితే రిలీజ్ అయితే కాలేదు, మరి అది ఎవరు పట్టించుకోలేదు, అది కూడా ఎవరు పట్టించుకోలేదు. మెయిన్గా అభయ్ అంటే ఈ యష్మి గౌడ టీం వాళ్ళు డిస్కస్ చేసే వాళ్ళు కూడా అంతగా పట్టించుకోలేదు, సేమ్ టైం ఇక్కడ నిఖిల్ కూడా అంత అబ్జర్వ్ చేయలేదన్నమాట. సో ఈ విధంగా చూస్తే నిఖిల్ కూడా ఒక మాట ఫెయిల్ అయినట్టే. సో ఇక్కడ ఇంకా తర్వాత కింద నాకు అనిపించింది ఎందుకు అంటే, నేను 2 days కొంచెం రివ్యూస్ కూడా నేను ఆ ఎపిసోడ్ చూసినా, బట్ నాకు ఇక్కడ కూడా కనవలేదు సోనియాను నిఖిల్ మధ్యలో ఏం జరుగుతుంది మీకు అది తెలిసే కింద కామెంట్ చేయి. ఎక్కువ కొంచెం కేర్ చేసుకుంటున్నా, లేకుంటే యాజ్ ఏ ఫ్రెండా, లేకుంటే ఏమన్నా సంథింగ్ అని నాకు అది అర్థం కావట్లేదు అనమాట. నేను ఒక రాంగ్ అనుకుంటే కింద పెట్టండి, సో రాంగ్ అంటే యాక్సెప్ట్ చేస్తా, నాకు తెలియదు కాబట్టి నేను అంటున్నా. ఏం జరుగుతుందో అది కూడా క్వశ్చన్ మార్కే. సంథింగ్ అంటే అప్పుడు మీరు అనవచ్చు నేను కన్ఫర్మ్ చేసినట్టు. ఇంకోటి ఎందుకు నాకు మెయిన్గా ఈ డౌట్ వచ్చిందంటే, సో ఈ టాస్క్ అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ నిఖిల్ ఏం చేసి వాళ్ళకు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు ఎవరు యష్మి గౌడకు. సో అట్లా కాదురా, ఈ విధంగా జరుగుద్దురా, ఇట్లా ఈ విధంగా ఉంటుంది చెప్తుంటే తను లేనిపోయిన ఆరోపణలు చేయడము. సో ఇది బిగ్ బాస్, నువ్వు ఆల్రెడీ నువ్వు కన్ఫర్మ్ చేసినావు, నువ్వు స్ట్రెస్ చేసి చెప్పిన తర్వాతకి బిగ్ బాస్ ఎందుకు యాక్సెప్ట్ చేయడు, బిగ్ బాస్ ఒప్పుకుంటాడు అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే రూల్ ప్రకారం ఎప్పుడు కూడా ఒక్కసారి
ఎవరన్నా వచ్చేసినాక నువ్వు జడ్జ్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళదే ఫైనల్ ఉంటుంది ఒకటి. సో ఫైనల్ తర్వాతకి బిగ్ బాస్ వాళ్ళ డెసిషన్ని యాక్సెప్ట్ చేసుకొని అగ్రీ అయ్యి వాళ్ళను విన్నర్స్ని ఫైనల్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది చెప్పిన కాబట్టి దాని ప్రకారం ఉండదు. ఒకవేళ వీళ్ళు రాంగ్ చేస్తే ఖచ్చితంగా సాటర్డే నాగ్ సార్ వస్తాడు, సండే ఉంటాడు. సో సాగ్ సార్ వచ్చేసి ఏం చేస్తాడు, సాటర్డే డెఫినెట్గా ఆజే నువ్వు జడ్జిగా ఏం చేసినావు, ఇక్కడ మిస్టేక్ చేసినావు నువ్వు, సో తప్పు ఉంది కొంచెం చూసుకొని చెప్పేసి అని అంటాడు. అక్కడ కూడా మీరు చూపించుకోవచ్చు, కాబట్టి అడగవచ్చు అక్కడ నాగ్ సార్ని కూడా. కాకపోతే ఇక్కడ మనం ఎక్కడెక్కడ కరెక్ట్ లేము. సో ఆ గేమ్ టాస్క్లో సెకండ్ ఇచ్చిన టాస్క్లో మీరు పర్ఫెక్ట్ లేరన్నమాట. అయితే ఇక్కడ సోనియాతోటి నిఖిల్ ఎందుకు నాకు క్వశ్చన్ మార్క్ అన్నానంటే, సో అప్పుడు సోనియాకి మెయిన్గా ఏంటంటే ఎలిమినేట్ అయితే కావచ్చు అని చెప్పేసి చిన్నపాటి భయం అయితే పట్టుకుందనమాట. ఎందుకు ఆ రీజన్ అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా భయం ఎందుకు పట్టుకుంటారంటే, మనం చేసే బిహేవియర్ అనేది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కూడా మనం చేసే ఏ యాక్టివిటీ అయినా కానీ మనం హౌస్లో కరెక్ట్గా ఉన్నామా, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో వన్స్ మనం నామినేషన్కి వచ్చినంటే ఏదో మిస్టేక్ చేసినా నామినేషన్కి వస్తాము. ఇంకోటి ఇక్కడ ఒకసారి నామినేషన్కి వచ్చిన తర్వాతకి గెలుస్తాము, నామినేషన్ నుంచి మనం సేవ్ అవుతామని నమ్మకం ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయలేదు కాబట్టి నన్ను సేవ్ చేస్తారు కావచ్చు అనుకోవచ్చు. ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళు ఎంతో ఇంత కొంచెం చిరాకు తెప్పించినట్టు ఉంటుంది హౌస్ మేట్స్కి. అలానే బయట చూసే వాళ్ళకు కూడా ఆ రేంజ్లో చిరాకు తెప్పించే ప్రయత్నం ఉంది అనుకో. మేబీ నా వల్ల నేనేమన్నా ఈ విధంగా బిహేవ్ చేసిన కదా, సో ఈ వేళ నేను బిహేవ్ చేయకూడదు. సో మేబీ ఇది బయట ఒకవేళ టెలికాస్ట్ అయితే డెఫినెట్గా ప్రేక్షకులకు నేను నచ్చకపోవచ్చు, అందుకే నాకు బయటకు పంపిస్తారని చెప్పేసి ఏం కూడా ఆలోచన రావచ్చు. అందుకనే ఏమంటుంది నిఖిల్ తోటి, ఒకవేళ నిఖిల్ నేను బయటకు వెళ్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పేసి, ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే మేబీ తను కూడా నామినేట్ చేసిన అని చెప్పేసి సెలక్షన్లు అక్కడ. అయితే అప్పుడు నేను ఎందుకు రిగ్రెట్ అయితే చిన్న బాధ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నీతో నేను ఫైట్ ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి, ఫైట్ చేయకముందుకి నేను హౌస్ నుంచి బయటకు పోతున్నావు కావా, ఒకవేళ పోతే నేను ఈజీగా డెఫినెట్గా బాధపడతాను అని చెప్పేసి చెప్పాడు. సో దీని తర్వాతకి సో మనకైనా చూసాం కదా, లాస్ట్ 4 days వరకు మనకు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఎక్కువ ఈ సెంటిమెంట్ ఒకటి ప్లే చేసుకుంటా, సో నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, సో నా బ్యాక్గ్రౌండ్ ఎంత పాస్ట్లో జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతుండే. బట్ 2 days నుంచి అయితే కొంచెం మనకు కలిసిమెలిసి మింగిల్ అవుతుండు ఆఫ్టర్ నామినేషన్స్ నుంచి కూడా. సో అదే శేఖర్ ఏం చేస్తుండే, నబిల్తో మాట్లాడుతుంటే అరే వాడి మధ్య మనిషిగా తయారైంది అన్నప్పుడు, సో నబిల్ డిస్కషను, సో కన్వర్సేషన్ ఏ విధంగా మనకంటే ఉందో మొత్తం అక్కడ డిస్కస్ చేస్తుండు. సో నెక్స్ట్ సీరియస్గా వాళ్ళకి అది కాకపోతే మ్యాటర్ కాదు. తర్వాత సోనియా నిఖిల్ మధ్యలో ఏం జరుగుతుందో అది క్వశ్చన్ ఒకటి చెప్పింది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రేరణ, అభయ్ అండ్ శేఖర్ వాళ్ళైతే డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆరు నామినేషన్స్ ఎవరు ఉన్నారో, మరి ఈ నామినేషన్స్ ఎవరు బయటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ప్రేరణ ఇటు శేఖర్ భాషను అలానే ఇక్కడ అభయ్ని అడిగింది. సో అభయ్ని అడిగితే అభయ్ అయితే చెప్తుండే అక్కడ, జస్ట్ మనకు వాయిస్ వినబడదు, ఇట్లా మొత్తం లిప్స్ ఇట్లా సింక్ కదిలిస్తుండు. సో ఫస్ట్ ఏమో సోనియా పేరు చెప్పిండు, తర్వాతకి బేబక్క అన్నాడు, తర్వాతకి మణికంఠ అన్నాడు. మరి ఎవరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో దీని తర్వాతకి థర్డ్ టాస్క్ ఇచ్చినట్టు. సో థర్డ్ టాస్క్ ఏంటంటే, సో ఇటుకలు అనేది అటు ఇటు మూవ్ అయ్యేది ఒక స్టేజ్ ఉంటారన్నమాట. సో అక్కడ ఇటుక బ్రిక్స్ ఉంటాయి. సో ఆ బ్రిక్స్ని ఏం చేయాలంటే అది మూవ్ అవుతుంటే వీళ్ళు సో మొత్తం అల్లినట్టు ఉంటుంది అనమాట. సో ఇటు క్లాన్ ఈ క్లాన్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ మూవ్ అవుతుంటే ఆ ఇటుకల్ని ఫస్ట్ 5 ఎవరైతే క్లాన్ పైన దాన్ని ఉంటాయి కాబట్టి అది ఆ ఊగే దానిపైన ఫస్ట్ 5 ఇటుకలు ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ బజర్ వచ్చేలోపు కూడా ఎవరికి ఎక్కువ ఇక్కడ ఆ ఇటుకలు బ్రిక్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు టాస్క్. సో ఫస్ట్ వరకు బాగానే ఆడిళ్ళు, ఒకనొక సిచ్యువేషన్లో నయనిక టీమే గెలిచే అవకాశం ఉండే. బట్ ఎప్పుడైతే ఇక్కడ రవికృష్ణ కదా, సో తను వచ్చేసి అయితే మొత్తానికి స్టార్ట్ చేసిండు. ఏంటిది స్ట్రాటజీ కావచ్చు, చెడగొట్టే గేమ్ కావచ్చు, పృథ్వీరాజ్ చెడగొట్టేది కావచ్చు. సో అప్పుడు మనోడు వచ్చేసి చేయడంతో ఏమైపోయింది, ఒకరు తోసుకోవడం జరిగింది. మధ్యలో ఎప్పుడైతే జడ్జి చేసినంటే మళ్ళీ లేదు ఫెయిర్ గేమ్ ఆడాలి, ఇక్కడి నుంచి అన్నా ఈ గేమ్ ఆపండి అని చెప్పేసినప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో ఇక్కడ యష్మి గౌడ కాడ 2 బ్రిక్స్ అట్నే ఉన్నాయి, వీళ్ళకాడ 0 ఉంది. సో మరి వీళ్ళ ఆలోచన ఏంటంటే మంచిగా ఆడిళ్ళు, మొత్తానికైతే ఇక్కడ యష్మి గౌడ గెలిచిన తర్వాతకి ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎవరు నయనిక టీం వాళ్ళు. ఎందుకంటే సో మనం ఫస్ట్ మేము మంచిగా ఆడినాం, మాకు అడ్వాంటేజ్ ఉంది. సో మాకు అడ్వాంటేజ్ ఉన్న తర్వాతకి ఇక్కడ ఈ విధంగా పృథ్వీరాజ్ ఈ విధంగా చేసిండు. సో తర్వాత ఆటోమేటిక్గా ఇద్దరము కొద్దిసేపు తోపులాట జరిగిందంటే చెడగొట్టుకోవడం జరిగింది. తర్వాతకి మళ్ళీ జడ్జి వచ్చేసి ఏం చెప్పిండు, మళ్ళీ ఇది కాదు, మళ్ళీ సేమ్ మంచి నిదానంగా ఆడండి, సో జెన్యున్ ఆట ఆడాలన్నప్పుడు అదే మరి 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. వీళ్ళకి ఆల్రెడీ 2 ఉన్నాయి ఇక్కడ బ్రిక్స్, వీళ్ళది అక్కడ స్టాండ్లో, వీళ్ళకి లేవేలో. సో మాకు అందుకనే ఇష్యూ అయింది, మాకు అదే ఇబ్బంది అయింది. సో మాకు మళ్ళీ రీస్టార్ట్ అన్నప్పుడు 0 నుంచి ఆడుకోవాలి, అంత తప్పించి వీళ్ళకి 2 బ్రిక్స్ ఉన్నాక మళ్ళీ అదే గేమ్ని ఇలా కంటిన్యూ చేస్తారని చెప్పేసి వీళ్ళైతే అలిగేషన్ పెట్టిళ్ళు. కాకపోతే అక్కడ తను ఏమంటుండే, నిఖిల్ గౌడ్ ఏమంటుండంటే, ఈ ఫ్రాడ్ గేమ్ అనేది ఏదైతే ఇప్పుడు మీరు ఒకరినొకరు తోసేసుకుంటా ఇట్లా బ్రిక్స్ని కింద పడేసుకుంటున్నారో వాటిని నేను ఆపమని చెప్పేసి అన్నా కానీ గేమ్ను మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తానని నేను చెప్పలేదు కానీ చెప్పేసి అన్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే
అది ఇప్పుడు నిఖిల్‌కి చెప్పింది కూడా కరెక్టే. తను చెప్పిందేంటిది, ఇట్లా నువ్వు ఒకళ్ళు చెడగొట్టడం, ఒకళ్ళు నీళ్ళు చెడగొట్టడంతోటి గేమ్ ఇదే కంటిన్యూ అయితుంటది తప్పించి ఇక్కడ దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. సో, ఈ టాస్క్‌ని ఆపుకోండి అని చెప్పేసి అన్నాడు అంతే. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రంటే వీళ్ళు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఇంకోటేంటంటే వాళ్ళ పోయి వాళ్ళ స్టాండ్ ఊపినప్పుడు బ్రిక్స్ మొత్తం పడితే వాళ్ళకు లాసే కదా! కాకపోతే వాళ్ళకి పడలేదు, వీళ్ళకి పడ్డాయి. ఇంకా లాస్ ఇది. ఇంకోటేందంటే ఇక్కడ సెకండ్ గేము 9కి వాళ్ళు గెలిచినప్పుడు, సో 9కి వాళ్ళు గెలిచినప్పుడు ఇక్కడ యష్మి గౌడ ఏ విధంగా క్లాప్స్ కొట్టింది, ఏ విధంగా రెస్పాండ్ అయ్యిందనేది మీరందరూ చూసిల్లా? లేకుంటే చూడకపోతే చెప్పండి. కింద కామెంట్ చేయండి. బట్ నేను చెప్తా ఇక్కడ. సో, స్టార్టింగ్ చెప్పాను కదా! ఓడిపోయినప్పుడు బాధపడొద్దు, గెలిచినప్పుడు సంబరపడొద్దు అని చెప్పేసి. సో, ఫస్ట్ వీళ్ళు టాస్క్ గెలిచిల్లు. ఎవరు? యష్మి గౌడ. సెకండ్ టాస్క్ ఓడిపోయిల్లు. మస్తు బాధపడ్డరు. వాళ్ళ గెలుపుని ఈమె యాక్సెప్ట్ చేయలే మెయిన్‌గా. ఇంకోటేమో ఒక అలిగేషన్ కూడా పెట్టింది. ఇక్కడ వన్ సైడ్‌గా నిఖిల్ ఏం చేసిండంటే, సో, వన్ సైడ్‌గా వాళ్ళకే విన్నింగ్ ఇచ్చిండు. సో, వాళ్ళనే విజేతగా ప్రకటించిండు. కరెక్ట్ అబ్జర్వ్ చేయలేదు. సో, టాస్క్ రూల్స్ తనకేం తెలీదన్నట్టు తన పైన ఒక అలిగేషన్ ఏసింది. కాకపోతే తప్పు. అది కూడా తప్పు. ఆమె ఏదైతే పోర్ట్రే చేసిందో తప్పు. అయినప్పటికీ ఒక గేమ్ మనం ఎప్పుడైనా కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది పర్మనెంట్ కాదు. అలానే ఇప్పుడు అయిపోతే నెక్స్ట్ ఇంకో 2 డేస్ మళ్ళీ గేమ్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంటాయి కాబట్టి ఈ గెలుపుతోటి మనం ఓడిపోయినామని ఫీల్ అవ్వద్దు. అయితే ఈ థర్డ్ టాస్క్‌లో సో, వీళ్ళు స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో, వీళ్ళు ఇక్కడ ఏ విధంగా ఆడిల్లో వీళ్ళు అదే విధంగా స్ట్రాటజీ అప్లై చేసిల్లు. థర్డ్ గేమ్‌లో మళ్ళీ యష్మి గౌడ గెలిచిల్లు. గెలిచిన తర్వాతకి స్టార్టింగ్ మనకి టాస్క్ ఎందుకు ఇచ్చిండు? ఈ 2 క్లాన్స్‌లలో ఈ 2 పెద్దయి కాబట్టి సో, ఎవరైతే బెటర్ అనుకుంటారో ప్రూవ్ చేసుకో అని చెప్పేసి చెప్పిండు. సో, మొత్తానికైతే 3 టాస్క్‌లలో లాస్ట్ టాస్క్ థర్డ్‌దనమాట. సో, 3 టాస్క్‌లలో 2 టాస్క్ యష్మి గౌడ గెలిచింది. ఒక టాస్క్ ఏమో 9కే గెలిచింది. బిగ్ బాస్ ఏం చేసిండంటే సో, వీళ్ళు ముగ్గురిని ఈ 3 చీఫ్స్‌ని కన్వర్సేషన్ రూమ్ పిలిచిండు. పిలిచిన తర్వాతకి అంతకుముందుకే మీ క్లాన్స్‌కి మీరేమనుకుంటున్నారో మీ అకార్డింగ్ టు యువర్ మీ క్లాను సో, మీకు ఫ్లాగ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. లేదా దానికి ఒక పేరు పెట్టమని చెప్పేసి అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క క్లాన్ పేరు చెప్తున్నారు. సో, క్లాన్స్ ఏంటి అంటే ఇక్కడ అఖండ అని చెప్పేసి యష్మి గౌడ క్లాను. సో, నెక్స్ట్ అంతులేని వీరులు అని చెప్పేసి నయనిక క్లాను. కిరీటం అని చెప్పేసి నిఖిల్ క్లాను. సో, బెటర్ క్లాన్ గురించి. సో, తర్వాతకి ఇక్కడ దీని తర్వాతకి వీళ్ళను కన్వర్సేషన్ రూమ్‌లో పిలిచినారనమాట. బిగ్ బాస్ పిలిచిన తర్వాతకి సో, ఇప్పుడు గెలిచిన బెటర్ ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 క్లాన్స్‌లలో గెలిచిన క్లాన్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే హౌస్‌లో ఎలాంటి వర్క్ చేయకూడదు. ఈవెన్ బయట కూడా ఎలాంటి వర్క్ చేయకూడదు. అలానే ఈ హౌస్‌లో ఉన్న వర్క్స్ మీరు ఏ క్లాన్‌కి అప్పజెప్పాలనుకుంటున్నారో వాళ్ళకు మీరు అసైన్ చేసుకునే రైట్ మీకు ఉంటుందని చెప్పేసి చెప్పిండు. సో, ఎంటర్‌గా టోటల్ 6 టాస్క్‌లు ఉంటాయి. సో, హౌస్‌లో ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ అయితేనేమి, బయట గార్డెన్ క్లీన్ అయితేనేమి, కిచెన్ క్లీన్ అయితేనేమి, కుకింగ్ అయితేనేమి, సో, వాషింగ్ అయితేనేమి, సో, ఇట్లా మొత్తం 6 టాస్క్‌లు ఉంటాయి. ఈమె ఏం యష్మి గౌడ ఏం చేసిందంటే కొంచెం కూడా మానవత్వం లేకుండా సో, ఓకే. ఎందుకంటే నా క్లాస్‌లో మా అబ్బాయి నవీన్ ఒక మాట అంటారనమాట. సో, 10 మంది చేసే టాస్క్‌లు సో, 5 మెంబర్స్ ఎలా చేస్తారు? అందుకనే వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పేసి. ఇంతకు కూడా చెప్పాక ఒక టాస్క్ గురించి. గెలిచినప్పుడు ఒక విధంగా, ఓడిపోయినప్పుడు ఒక విధంగా ఉందని చెప్పేసి. సో, సెకండ్ టాస్క్‌లో 9కి వాళ్ళు గెలిచినప్పుడు యష్మి గౌడ ఫీల్ అయినైతే ఒక రేంజ్‌లో ఫీల్ అయిపోయింది. కావాలనే ఓడించినట్టు చెప్పేసుకున్న ఈ అమ్మాయి ఈమె గెలిచిన తర్వాతకి అట్‌లీస్ట్ వర్క్ అనేది కూడా అట్‌లీస్ట్ వీళ్ళకి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అనవసరంగా ఒక మాట కూడా పడ్డది. ఈమెకు ఆల్రెడీ మొత్తం 3 పేర్లు స్టార్టింగ్‌లో గెలిచినప్పుడు అందులో ఫస్ట్ చీఫ్ అయింది ఎవరు? నిఖిల్. సెకండ్ చీఫ్ నయనిక. వీళ్ళిద్దరు గేమ్ ఆడిల్లు. వీళ్ళు చీఫ్ అయిపోయారు. సో, నెక్స్ట్ థర్డ్ చీఫ్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మెజారిటీ ఓటింగ్ తోటి వీళ్ళకి వస్తదనమాట. సో, వీళ్ళు డిసైడ్ చేసేసి ఏం చేసిల్లు ఇక్కడ ఈమెకి ఇచ్చిల్లు. ఇనానిమస్‌గా ఇద్దరు కలిసి ఎవరికి ఇచ్చిల్లు? యష్మికకి ఇచ్చిల్లు. ఇక్కడ థర్డ్ చీఫ్‌గా. సో, అప్పుడైనా కూడా అట్‌లీస్ట్ ఆలోచించాల్సి ఉండే. సో, నన్ను చీఫ్‌గా సెలెక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వీళ్ళు కాబట్టి సో, వర్క్ కూడా షేరింగ్ చేస్తే బాగుండు. ఒక క్లాన్ మీదే మనం పగబట్టినట్టు ఉండొద్దు అన్నట్టు అట్‌లీస్ట్ ఈమె ఆలోచించుకోవాలి. ఇంకోటేందంటే నయనిక గెలిచినప్పుడు ఈమె ఎంత బాధపడ్డదో ఇప్పుడు సేమ్ అదే ఇప్పుడు ఈమె ఓడిపోయి ఈమె గెలిచినప్పుడు మిగతావాళ్ళు కూడా బాధపడతారు కదా! సో, అప్పుడు మన పెయిన్ మనం అర్థం చేసుకున్నోళ్ళం అయితే అట్‌లీస్ట్ వాళ్ళతో ఒక పద్ధతి ఉంటుంది. ఒక మెలిగే పద్ధతి ఒకటి ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఏం చెప్పిండు? మీరు ఎలాంటి వర్క్ చేయకూడదు. సో, మీరు ఎవరైనా వర్క్ అసైన్ చేసుకోవాలంటే మీరే వాళ్ళకి వర్క్ అసైన్ చేయండి. సో, ఏ టాస్క్‌లు ఉంటాయి, ఏం వర్క్స్ ఉంటాయో వాళ్ళకి అసైన్ చేయనప్పుడు షేరింగ్ చేస్తే బాగుండు. కిరీటం టీమ్ అంటే ఎవరు? నిఖిల్‌ది. సో, ఈ క్లాన్‌కేమో ఒకటే ఒక టాస్క్ ఇచ్చిల్లు కుకింగ్ వర్క్. మిగతా అంతులేని వీరులకు 5 టాస్క్‌లు ఇచ్చిల్లు. సో, ఈ 5 టాస్క్‌లలో చెప్పినా కదా! వాష్‌రూము, బాత్రూము, కిచెన్ గార్డెనింగ్, బెడ్ అయితేనేమి మొత్తం మనం హాలు మొత్తం ఎంటైర్ బిగ్ బాస్ ఒక కుకింగ్ సెక్షన్ తప్పించి మిగతా అన్నీ వీళ్ళు చూసుకోవాలి. సో, వీళ్ళకు చిరాకు దొబ్బుడు స్టార్ట్ అయిపోయింది. అట్‌లీస్ట్ మినిమమ్ రెస్పెక్ట్ అని ఉండాలి. ఇంకోటేందంటే వీళ్ళకి టాస్క్ ఇచ్చిల్లు. సో, వీళ్ళకి రూమ్ ఈజ్ రూల్, గేమ్ ఫర్ ఆల్ అని చెప్పేసి గేమ్ ఈజ్ అంటే ఒక రూల్ ఉంటది. దాని అందరూ ఒకటే గేమ్ కింద. ఒకటి అట్‌లీస్ట్ మనకొకటి
మానవత్వం ఒకటి ఉంటుందన్నమాట. సో నువ్వు గేమ్ గెలిచినావు, నువ్వు ఏం పట్టించుకోలేదు, నేను గేమ్ గెలిచినా కాబట్టి ఇచ్చేసుకున్నా అన్నావు, వీళ్ళకి ఒకటి ఇచ్చేసినావు, మిగతా వాళ్ళకి 5 ఇచ్చినావు. ఓకే, అది ఓకే. కాకపోతే మీరు కోక్ తాగిన ఆ గ్లాసు అయితేనేమి, ఆ వాటర్ బాటిల్ అయితేనేమి, ఆ కవర్ అయితేనేమి, డస్ట్‌బిన్‌లో ఏసిన కవర్‌ని కూడా మళ్ళా తీసుకొచ్చేసి మళ్ళా కిచెన్ ఆ బండల పైన పెట్టేసి, సో ఇది మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా అనుకుంటూ మళ్ళా పై చెత్తలో ఉన్నదాన్ని తీసి బయట పెట్టి మళ్ళీ చెత్తలో వేయడం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా వీళ్ళు. అందుకే నాకు స్టార్టింగ్‌లో అన్నా మీకు వీడియో ముందు. యష్మి గౌడ క్లాన్ అనేది బిహేవ్ పద్ధతి అయితే నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఇంకోటేందంటే వీళ్ళకి అవకాశం కూడా ఇచ్చింది ఏంటంటే, సో క్లాన్ ఎవరికైతే ఇప్పుడు ఈ ఇద్దరు క్లాన్ గెలిచారు కాబట్టి ఈ నిఖిల్ క్లాన్ నుంచి ఒక పర్సన్‌ని వీళ్ళు తీసుకోవచ్చు. సో డిసిషన్ కూడా వీళ్ళ చేతుల్లో ఉంటది. ఎవరి చేతిలో? యష్మి గౌడ క్లాన్‌లో. సో వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకొని ఇక్కడ సోనియానైతే తీసుకున్నారు. అలానే వీళ్ళకు సో డ్రాగన్ ఫ్లై రూమ్ అనేది వీళ్ళకు సో ఈ ఎక్కువ బెటాలియన్ అంటే వీళ్ళ క్లాన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు డ్రాగన్ ఫ్లై ఇచ్చారనమాట. లగ్జీరియస్ అనమాట. అలానే మిగతాది సో జీబ్రా అండ్ ఇంకోటి ఏంటంటే పికాక్. సో వీళ్ళిద్దరు ఇట్లా ఇద్దరు వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఏ బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళ ఇష్టము. అయితే అట్లీస్ట్ ఇక్కడ ఓడిపోయినాము, వాళ్ళు ఓడిపోయిళ్ళు ఆలోచించుకోవాలి. వర్క్ చేసి వాళ్ళు వర్క్ ఇవ్వాలి, తప్పేం లేదు. ఎందుకంటే మీరు గెలిచిళ్ళు, మీరు కష్టపడి ఆడి గెలిచిళ్ళు, స్ట్రాటజీస్ వాటెవర్ ఏదైనా కానీ. బట్ కొంచెం అది కూడా ఉండాలన్నమాట. హ్యుమానిటీ అనేది మ్యాండేటరీ. మేము గెలిచినాము, సో గేమ్‌లోకి గెలిచినాము, సో ఈ గేమ్ రూల్ అనేది అందరికి సమానంగా ఉంటదన్నప్పుడు అందరికి సమానంగా ఉండాలి. అట్లీస్ట్ విత్ హ్యుమానిటీ. గెలిచినా కాబట్టి ఇక బరాబర్‌గా చేయాలని చెప్పేసి తిన్న ప్లేట్‌తో సహా కూడా తీసుకుపోయి కిచెన్ అక్కడ పెట్టాలంట, అక్కడ కడగాలంటే కడగాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుంటది. కాకపోతే మనం తిన్న అన్నమైన ఆ ప్లేట్‌లను కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత అక్కడ ఉంటది. ఇంకొకటి అయితే ఎప్పుడైతే ఈ 5 టాస్క్‌లు వీళ్ళకి ఇచ్చిల్లో అంతులేని వీరులకు ఇక్కడ మెయిన్‌గా ఒక గొడవ జరిగింది. ఈరోజు ఎపిసోడ్‌లో. సో గొడవ ఏంటిదంటే సీతక్క అండ్ అభయ్‌కి బాగా గొడవ జరిగింది. సో గొడవకు మెయిన్ రీజన్ ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళకి అప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఎవరు? ఈ అంతులేని వీరులు. ఈ అంతులేని వీరులు ఎవరు? ఆదిత్య ఓం, నబిల్, నెక్స్ట్ ఇక్కడ సీత, నైనిక, అలానే విష్ణుప్రియ. సో ఈ 5 మెంబర్సు ఈ 5 టాస్క్‌లు మొత్తం చేయాలి. వీళ్ళు ఎలా బాధిందంటే ఈ వర్కే చేసుకుంటా పోతే ఎక్కడ మేము ఇంకా గేమ్స్ ఇస్తే అప్పుడెక్కడ మేము ఆడతాము, ఈ టాస్క్‌లలో ఎప్పుడు మేము పర్ఫామ్ చేస్తాం బిగ్ బాస్ ఏమన్నా ఇచ్చినప్పుడు, ఇదే మాకు సరిపోతుంది అని చెప్పేసి మేము చేయనీకి వచ్చినామా. ఒకవైపు ఒక సిచ్యువేషన్‌లో విష్ణుప్రియ కూడా ఏడ్చింది. నేను కావాలంటే నాగ్ సార్‌తో మాట్లాడుకుంటా వీకెండ్‌లో, నేను ఈ వర్క్ చేయను, నా వల్ల కాదు, నేను బిగ్ బాస్‌కి వచ్చేసింది మేము ఇంటి దగ్గర కనుగొనడానికి వచ్చినాము, సో వీ ఫైండ్ అవర్ సెల్ఫ్ ఓన్లీ, అంతేగాని ఇక్కడ మేము వచ్చేసి కిచెన్‌కి క్లీనింగ్ చేయడానికి, వాష్‌రూమ్ క్లీన్ చేయడానికి అది కాదుగా అని చెప్పేసి తన వర్షన్ చెప్పింది. సేమ్ టైం అలానే ఇక్కడ సీత కూడా అయితేనేమి, నయనక కూడా అదే విధంగా మాట్లాడుకున్నారు. ఒకానొక సిచ్యువేషన్‌లో నయనక కూడా అన్నది కదా, సో అట్లీస్ట్ తను అది ఉంటుంది కదా కామన్‌గా, మనం ఒకరికి సాయం చేసినప్పుడు మనం రిటర్న్ ఇచ్చేయాలనండి. సో అలాంటిది లేకుండా మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్. అది ఇస్తే ఇద్దరికి సేమ్‌గా టాస్క్‌లు ఇచ్చేయాలి. బట్ ఆమె వాళ్ళకొకటి ఇచ్చేసి మాకు 5 ఇచ్చింది. అసలు మాకు సిగ్గుండాలి, మేము ఆమెను సెలెక్ట్ చేసినప్పుడు థర్డ్ చెఫ్ అని చెప్పేసి కూడా నయనక రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆమె రిటర్న్ చేయలేదు. కృతజ్ఞతా భావం తనకు లేకున్నప్పటికీ ఇలాంటి అమ్మాయికి ఆమె ఇచ్చినట్టు నయనకైతే ఫీల్ అయిపోయింది. ఇంకొకటి అయితే ఇక్కడ ఈ 5 వర్క్స్ అందులోని వీరులకు ఇచ్చినప్పుడు ఈ గెలిచిన ఈ యష్మి గౌడ టీమ్ అయితే ఏవైతుందో వీళ్ళేం వర్క్ చేయలేదు. ఎలాంటి సపోర్టు, వీళ్ళకు ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు. వీళ్ళందరికీ డిన్నర్ చేస్తుంటే అభయ్ ఏం చేసిండంటే, సో ఇక్కడ కిచెన్ కుకింగ్ సెక్షన్ అయితే ఎవరైతే ఉన్నారో నిఖిల్ టీమ్‌కి, క్లాన్‌కి, సో వాళ్ళని అడిగి నేను ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వీళ్ళకి కాలేదు. మెయిన్‌గా సీతకు. మేము వర్క్ చేస్తుంటే మా వర్క్‌లు షేర్ చేసుకోలేవు. బట్ నువ్వు ఇప్పుడు నీకు ఆమ్లెట్ కావాలి కాబట్టి వాళ్ళతో చేపించుకోవాల్సింది పోయి నువ్వు చేసుకుంటున్నావెందుకు? ఏం అవసరం వచ్చిందని చెప్పేసి అంటే, ఇక్కడ మేము గెలిచినాము, నీ పర్మిషన్ ఇవ్వండి కాదు, మేము ఎందుకు చేయాలి, నీ పర్మిషన్ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉంటా, ఇక్కడ మేము చెప్పిండుగా బిగ్ బాస్ ఆల్రెడీ లగ్జరియస్‌గా ఉండొచ్చు అని చెప్పేసి మేము గెలిచినాము, ఒకవేళ మేము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా మీరు చెప్పినట్టు మేము వినటానికి లేదన్నట్టు మనోడు మాట్లాడాడు. నాకు అనిపించింది. సో టాస్క్‌లలో ఓకే, చేపించుకోవాలి, చేయాలి, కరెక్టే. కాకపోతే ఇక్కడ అట్లీస్ట్ వాళ్ళంతా వర్క్ చేసినప్పుడు హ్యుమానిటీ బేస్ చేసుకొని కూడా వీళ్ళకు సహాయం చేస్తే బాగానే ఉండు. సహాయం చేయట్లేరు ఓకే. అదేవిధంగా వీళ్ళకి కూడా చూస్తే బాగానే ఉంది కదా, వీళ్ళకి కూడా చేపిస్తే బాగానే ఉంది కదా. నేను గెలిచినా నేను సుపీరియర్ కాబట్టి ఓకే. కాకపోతే వీళ్ళకి 5 టాస్క్‌లు ఇచ్చేసి వీళ్ళతో వర్క్ చేపించుకున్నప్పుడు అట్లీస్ట్ కుకింగ్ సెక్షన్ అయినా వాళ్ళకి ఇచ్చేసి నాకు ఎగ్ ఒక ఆమ్లెట్ కావాలని చెప్పేసి చెప్పిస్తే బాగుండు. చేపించకుండా సో నేను సహాయం చేసుకుంటా, అంటే నేను వేసుకున్న ఆమ్లెట్ నేనే తింటున్నా కదా, మీకేం ఇబ్బంది అని మాట్లాడితే డెఫినెట్‌గా అక్కడ ఏముందంటే పార్షియాలిటీ అనేది మనకు కనబడుతుంటది. సో ఈ నిఖిల్ క్లాన్ ఒక విధంగా చూస్తున్నావు, అలానే నయనక క్లాన్ ఒక విధంగా చూస్తున్నాడు చెప్పేసి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో మెయిన్‌గా అదే ఇష్యూలలో సీతకును ఇక్కడ అభయ్‌కి అయితే గొడవ జరిగింది. అభయ్ వర్షన్ ఏంటంటే మేము గెలిచినాము,
సో మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాము, మేము ఏది కావాలంటే అది తింటాము, ఏం కావాలంటే అది చేసుకుంటాం అని చెప్పేసి. ఇక్కడ సీత వర్షన్ ఏంటంటే నువ్వు చేసుకో, నువ్వు తిను. మాతోటి అయితే ఏ విధంగా అయితే 5 పనులు చేపిస్తున్నారో, సో వాళ్ళ కుకింగ్ సెక్షన్ వాళ్ళదైనప్పుడు వాళ్ళతో నువ్వు కుకింగ్ చేయించుకోవాలి. ఇంకోటేందంటే చెత్తలో పడేసిన ఆ టిన్ కవర్‌ని గూడా, జ్యూస్ కవర్‌ని మళ్ళీ కిందేసి మళ్ళా పైన పెట్టి చేస్తుంటే, అక్కడ ప్రేరణ చేస్తుంటే అట్‌లీస్ట్ నువ్వు ఆడున్నావు, నువ్వు అట్‌లీస్ట్ ఒక మాట అని చెప్పాల్సింది పోయి నువ్వు నవ్వుకుంటూ వచ్చేసినావు అని చెప్పేసి. ఇంకోటేందంటే ఇక్కడ వర్షం కూడా చెప్పిందేందంటే, మనమెందుకు చేసుకోవాలి, వాళ్ళు చేస్తారుగా అని చెప్పేసి ముందు మాట్లాడిన మాట కూడా ఇక్కడ అభయ మాట్లాడిండు. పక్కన ప్రేరణను ఏం చేసింది, ఆ జ్యూస్ ప్యాకెట్‌ని చెత్తలేసింది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏదో ప్లేస్‌లో పెట్టేసిందనమాట. సో, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఇక్కడ ఈమె పాయింట్ వ్యాలిడే, ఆమె పాయింట్ ఇద్దరిది వ్యాలిడే. కాకపోతే ఇక మానవత్వం అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉండే. బట్ అభయ్ నవీన్ అయితే యాజ్ పర్ రూల్ అయితే కరెక్టే. సో, నాగ్ సార్ కూడా అదే చెప్తాడు. కరెక్టే అమ్మా, మీది అదే కాబట్టి చేయాల్సిందే అని అంటాడు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావో దాన్నే చూసి ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. సో, నాగ్ సార్ వచ్చేసి చెప్పినంత మాత్రాన ఆ ఫీల్ అనేది ఎవరైనా కూడా ఒకసారి బాధపడ్డది మళ్ళీ తగ్గదు కాబట్టి డెఫినెట్‌గా ఇక్కడ అభయ్‌దే నాకు తప్పనిపించింది. ఆలోచించాలి, హ్యుమానిటీ బేస్ చేసుకుంటే అభయ్‌ది తప్పు. టాస్క్ పరంగా పోతే సో వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వీళ్ళు చేసుకోవాలి. కాకపోతే వీళ్ళతో చేయించొచ్చు కదా! సో అదే టాస్క్ కుకింగ్ సెక్షన్ వీళ్ళదైనప్పుడు నిఖిల్ వాళ్ళది. సో వాళ్ళతో చేపిస్తే బాగుండు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇంకోటేంది, విష్ణుప్రియ కూడా చెప్పింది, అభయ్ సీత గొడవ అయిపోయింది. సో తర్వాతకైతే ఇంకోటి ఆదిత్య ఓం గురించి కూడా చెప్పినా కదా! సో లాస్ట్‌లో వచ్చేసి మొత్తానికి వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు నిఖిల్ విత్ ఈ యష్మి గౌడ క్లాన్ వచ్చేసి కొంచెం అల్లరి చేయడము, డిస్కషన్ చేయడము. సో పడుకున్నోడు లేవడం వీళ్ళతో డిస్కస్ చేసిండు. ఎవరో ఆదిత్య ఓము. పక్కన ఇక్కడ పృథ్వీరాజ్ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాతకి నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా అంటే అప్పుడు పృథ్వీరాజ్‌కి కాలింది. నేను మాట్లాడుతున్న మధ్యలో డిస్కషన్‌లో ఎందుకు పోతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పిండు. తర్వాతకి ఇక్కడ మ్యాటర్ ఏందంటే కామన్‌గా వీళ్ళు పడుకున్న దగ్గరికి వచ్చేసి వీళ్ళు ఇష్యూ చేసిళ్ళు. తర్వాతకి మనోడు సారీ చెప్తుండు. కాకపోతే ఇక్కడ శుతిమెత్తంగా కొట్టినట్టు, తిట్టినట్టు, పొడిచినట్టు అయితే ఆదిత్య ఓం అయితే చెప్పినానమాట. నేను ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ అయితే చేయను. బట్ నాకంటూ కొన్ని ఉంటాయన్నట్టు చెప్పుకుంటా. సో అక్కడ తనకు ఎంత కాలిందో అనేది అయితే పృథ్వీరాజ్‌కి అయితే చెప్పిండు. సో ఈ విషయాన్ని కూడా వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెయిన్‌గా నాకు అనిపించింది యష్మి కూడా కొంచెం మరీ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. సో ఇదే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే సో ఎవరైతే ఈ ఫస్ట్ వీక్ బయటికి వెళ్తుందో కింద కామెంట్ చేయండి. నాకున్న సోర్సెస్ ప్రకారం అయితే మనకున్న బయట అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా బేబక్కకు మెనీ మోర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లీడ్లో ఉన్నది సో అక్కడ విష్ణుప్రియ, సెకండ్ మణికంఠ, తర్వాతకి శేఖర్ భాష ఉన్నాడు. కాకపోతే నెక్స్ట్ పృథ్వీరాజ్, తర్వాతకి సోనియా, తర్వాతకి బేబక్క 6 మెంబర్స్. సో ఇక్కడ సోనియా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. ఇలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో ఉంటే డెఫినెట్‌గా మిగతా వీక్స్‌కి అయితే కొంచెం ఫైర్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫన్ తక్కువ ఉంది ఆమె దగ్గర నుంచి. బట్ ఫైర్ అయితే డెఫినెట్‌గా యాడ్ అయిద్ది అనమాట. ఎస్పెషల్లీ నేను నామినేషన్స్. సో అలాంటి కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ వాళ్ళు డెఫినెట్‌గా వదులుకోరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పృథ్వీరాజ్ గురించి. సో పృథ్వీరాజ్ చూస్తానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాడు, పవర్‌ఫుల్‌గా ఉన్నాడు, ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి తను కూడా చాలా మాట్లాడడం కూడా చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడుతుండు. సో ఇలాంటి కంటెస్టెంట్ ఏమంటే ఫస్ట్ వీకే ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే రేపు రోజు టాస్క్‌లు ఉంటాయి. సో అప్పుడు డెఫినెట్‌గా టాస్క్‌లు ఖచ్చితంగా ఇక్కడ ఎఫెక్ట్ పెట్టే పర్సన్ తను ఉండు కాబట్టి అలాంటి కంటెస్టెంట్‌ని బయటకు పంపారు. ఇక ఫైనల్‌కి వచ్చేసరికి ఎవరు, మన బలిదేవత మనసులో వేరేదేం కాదు. సో బలి అయ్యేది ఎవరంటే మెయిన్‌గా ఇప్పుడు బేబక్ అయితే పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను ప్రతి సీజన్‌లో ఒక ఆనవాయితీ అయిపోతుంది. ఏదోలో ఒకరు ముందు ఒక బక్రాని తీసుకురావాలి. సో సెలెక్షన్ చేస్తారు. 20 మందిని సెలెక్ట్ చేస్తారు లాస్ట్ సీజన్‌లో. ఇప్పుడు 14 మంది సెలెక్ట్ చేసిళ్ళు. ఒకరిని ఇక్కడ వీక్ ఉందని పంపించాలి. మెయిన్‌గా అదే కాన్సెప్ట్. సో ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఇక్కడ ఆడవాళ్ళే పోతున్నారు. సో ఈ వీక్ కూడా బేబక్ అయితే పోతున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. మరి పోతుందో లేదనేది దాని గురించి మనం రేపు ఒక వీడియో పెడదాము. మొత్తానికి అది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.